హాయ్ అండి. నేను మీ పూర్ణిమ సూర్య. అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. సో, ఏదైనా సరే మొదటిసారి అవకాశం ఇచ్చిన వాళ్ళని ఎప్పుడు కూడా మర్చిపోకూడదండి. ఎందుకంటే, ఆ అవకాశం వల్లే మన ఎదుగుదల అనేది మనం నిలబెట్టుకోవడం అనేది జరుగుతుంది. సో, అలాంటి అవకాశం నాకు మా బీటెక్ ఫ్రెండ్ అనేది ఇవ్వడం జరిగింది. సో, తనే ఇలాగ నేను ఈవెంట్స్ చేస్తున్నాను అంటే నన్ను ట్రస్ట్ చేసి, ఓకే నువ్వు చేస్తావు అని చెప్పి కౌంటర్ టాప్ డెకరేషన్ అనేది నాకు ఇవ్వడం జరిగింది. సో, ఫస్ట్ ఈవెంటే చాలా చాలా హిట్ అయిందండి. ఎందుకు అంటే నేను ఈ వీడియో ఆ రోజు స్టేటస్ పెట్టిన వెంటనే సుమారు ఒక 25-30 మెంబర్స్ చాలా బాగుంది అని చెప్పి ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది. సో, నేను అప్పటి వరకు పెట్టుకున్న టెన్షన్ అంతా కూడా నాకు ఆ ఫీడ్బ్యాక్‌లో తెలిసిపోయింది. సో, ఇది నేను జంగారెడ్డిగూడెం హౌస్ వార్మింగ్ ఈవెంట్‌కి చేశాననమాట. సో, ఫస్ట్ అయితే ఆ ముహూర్తం మిడ్‌నైట్ అనమాట. సో, ముందు రోజు వెళ్ళి మొత్తం అంతా అన్బాక్సింగ్ చేసుకొని ప్రతిదీ సెట్ చేసేసుకొని ఫ్లవర్ పెటల్స్ అనేవి ఫస్ట్ అయితే వేయమండి. డీటెయిలింగ్ అంతా కూడా ఫస్ట్ ఏ ఆబ్జెక్ట్ ఎక్కడ ప్లేస్ చేయాలి అనేది కౌంటర్ టాప్స్ మీద అన్ని డాల్స్ ప్లేస్ చేసేస్తాము. సో, ప్లేస్ చేసేసిన తర్వాత క్లయింట్‌కి అయితే ఒక్కసారి కన్ఫర్మేషన్‌కి చూపించుకొని అప్పుడు ఫ్లవర్ పెటల్స్ అనేవి తీయడం జరుగుతుంది. ఎందుకంటే ఒక్కసారి పువ్వుల రేఖలన్నీ పెట్టిన తర్వాత ఏమైనా మార్చాలనుకోండి మొత్తం అంతా క్లమ్సీ అయిపోతుంది. దట్ ఫస్ట్ టైం కదా! సో, అందుకని కొంచెం మళ్ళీ వాళ్ళ సాటిస్ఫాక్షన్ ఏమాత్రం లేకుండా మనం చేసినా కూడా అది పూర్తిగా వృధా అవుతుంది. సో, అందుకని నేనైతే ఫస్ట్ ప్లేస్ చేసే ఇలా క్రాకరీ యూనిట్ దగ్గర ఇవి, హాల్‌లో వెహికల్స్, బ్రాస్ వెహికల్స్ అండ్ కిచెన్‌లో అండ్ నవధాన్యాలు సెటప్ ఏదైతే ఉందో మినియేచర్ కిచెన్ ఏదైతే ఉందో అవన్నీ దేనికది ప్లేస్ చేసేసుకున్నానండి. సో, ప్లేస్ చేసేసిన తర్వాత అప్పుడు పువ్వుల రేఖలు అనేది మనం ఆర్గనైజ్డ్‌గా వేస్తే చాలా బాగుంటుంది అనే ఉద్దేశంతో ఇలా ఎక్కడికక్కడ అన్ని ప్లేస్ చేసుకొని ఒక వీడియో తీసుకున్నాను. సో, మీరు చూసినట్లయితే ఇవన్నీ ప్లేస్ చేయకముందు వీడియో కూడా తీసి పెట్టానండి. మీరు తెలుస్తుంది అంటే ఎంత కీ రోల్ ప్లే చేస్తుంది అవుట్‌కమ్ వచ్చిన తర్వాత ఒక హౌస్ వార్మింగ్ ఈవెంట్‌కి కౌంటర్ టాప్ డెకరేషన్ పెట్టుకుంటే, పెట్టుకోకపోతే అనేది చాలా వేరియేషన్ అయితే కనిపిస్తుందండి. ఓన్లీ ఏదైతే వ్రతం బ్యాక్ డ్రాప్ డెకరేషన్ లేకపోతే బెడ్రూమ్‌లో గానీ, ఎక్కడైనా ఫోటో బూత్ ఏరియాలో గానీ ఆ డెకరేషన్ చేసిన దానికి, ఇలా క్రాకరీ యూనిట్‌లో గానీ, హాల్‌లో డిస్‌ప్లే యూనిట్ గానీ, కిచెన్ డెకార్ గానీ పెట్టుకున్న దానికి మొత్తం ఎలివేషనే మారిపోతుందండి. అసలు ఈ ఇంటికి ఆ ఎలివేషన్ ఇంటీరియర్ డెకరేషన్‌కి ఈ డాల్ డెకరేషన్ యాడ్ అయ్యి చాలా క్లాసీ లుక్ అంటే చాలా క్లాసీ లుక్ తీసుకొచ్చిందండి. అంటే ఎక్కువ మంది జనం ఉన్నప్పుడు నేనైతే వెళ్ళలేదు. బట్ ఆ ఫీడ్బ్యాక్ నేను వెళ్ళిన తర్వాత వచ్చిన ఫీడ్బ్యాక్ అయితే మాత్రం నాకు చాలా హ్యాపీ అనిపించిందండి. వచ్చిన వాళ్ళందరూ కూడా డాల్ డెకరేషన్ చాలా బాగుంది, మీ హౌస్ ఇంటీరియర్స్ చాలా బాగున్నాయి అని చెప్పే వెళ్ళారు అని నా క్లయింట్ చెప్పినప్పుడు నా ఆనందానికి అవధులు లేవు. సో, నేను వెళ్ళేసరికి హోమము ఇంకా వ్రతం కూడా అయిపోయిందండి. చాలా పాజిటివ్‌గా అనిపించింది. సో, థ్యాంక్ యూ సో మచ్ వినోద్ ఫర్ ట్రస్టింగ్ మీ అండ్ గివింగ్ మీ ద ఫస్ట్ ఆపర్చునిటీ. ఐ థ్యాంక్ వెరీ, వెరీ, వెరీ మచ్.